హాయ్ అందరికీ వెల్కమ్ టు హ్యాపీ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గోంగూర బోటి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక సన్నగా తరిగిన ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ నీట్గా క్లీన్ చేసిన ఉడకబెట్టిన బోటీని కడాయిలోకి వేసుకోండి. మీ టేస్ట్‌కి తగినంత ఉప్పు, పసుపు వేసి ఒకసారి కదిలిపుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. నెక్స్ట్ లిడ్ ఓపెన్ చేసి 1½ స్పూన్ కారం, అలాగే 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. లిడ్తో క్లోజ్ చేసి ఒక 20 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. నెక్స్ట్ వేరొక కడాయి తీసుకొని నీట్గా క్లీన్ చేసిన గోంగూర వేసి ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికిన తర్వాత మెత్తగా స్మాష్ చేసుకోండి. ఉడికించిన గోంగూరని బోటీలోకి వేసి ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోండి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద బోటి గోంగూర ఉడికిన తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బోటి గోంగూర కర్రీ రెడీ.